నాయనా నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉత్కృష్టమైన సమయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించావు ప్రభా. ఈ సమయంలో నిన్ను ధ్యానించడానికి, నిన్ను ఘనపరచడానికి, ప్రార్థించడానికి నీవిచ్చిన అవకాశమును బట్టి నీకు వేలాది వందనాలు. దాన్ని ఉపయోగించుకునే జ్ఞానం మాకందరికీ అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో వచ్చి పాల్గొన్నారో, పాటల్లో పాల్గొన్నారో, పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. నాయనా మరి నాయన ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిని చేరి నిన్ను ఈ యొక్క సంతోషాన్ని అనుభవించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేసినటువంటి కోర్ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా నీ వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా నీ సన్నిధికి చేరేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నీ దైవ సేవకుని ప్రభా మా మధ్యకి తీసుకుని వచ్చావు. అందుని బట్టి నీకు వేలాది వందనములు. ఆయన బలపరచండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి ప్రభా. ఆయన ద్వారా నాయనా నీ యొక్క వాక్యాన్ని కొండ మీద చేసిన ప్రసంగాన్ని దినదినము వింటూ ఆత్మీయంగా బలపడడానికి మాకు సహాయం చేశావు. నాయనా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వాక్యాన్ని చెప్పబోచుండగా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం వినుబుద్ధిని మాకు పుట్టించండి. విన్న వాక్యాన్ని మరొక్కసారి మేము అర్థం చేసుకొని దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకములో ఉండే బిడ్డలకి వెలుగును చూపించే బిడ్డలుగా ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి. అటువంటి శక్తిని ఇవ్వండి ప్రభు. అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మరొక్కసారి చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని చేరబోయే వారిని తోడుకొని రమ్మని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు నామం పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ రంగనాథం గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు వైజాగ్ కి చెందిన వారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మేనేజర్ గా మరి రిటైర్డ్ అయ్యారండి. యుఎస్ఐ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. రంగనాథం గారు జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్ జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణ శిబిరాలు మరియు సమావేశాలలో నిష్ఠాతులైన ఉపదేశకులు. వారి సవార్థిక పాటలు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినాయి. ప్రస్తుతం వారు వైజాగ్ లోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులుగా కూడా సేవలందిస్తున్నారు. రంగనాథం గారు మరియు రత్న గ్రేస్ గారులకు ముగ్గురు వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు క్యారిలోన్, హాస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషన్. మరి అయ్యగారు మనకి గత కొన్ని నెలల నుంచి చెప్తున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో లాస్ట్ టైం మనకి ఉప్పుగా వెలుగుగా ఉండాలని, మరి సత్క్రియలు చెయ్యాలని, ప్రిజర్వేటివ్ గా మనం ఉండాలని చాలా చక్కగా చెప్పారు. దయచేసి ఈ రోజు కూడా మరి చెప్తున్నప్పుడు మనం మ్యూట్ లో నుండి వాక్యం విందామండి. అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. వెల్కమ్ అయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాలు. నంబర్ 1 ఏంటంటే, అంటే మీరు పరిచయ వాక్యాలు చెప్తున్నారు. ప్రతి వారం చెప్పాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీకు నేను చాలా రోజుల నుంచి టీచ్ చేస్తున్నాను కాబట్టి. రెండోది ఏంటంటే, అందులో చిన్న కరెక్షన్ ఒకటి ఉండిపోయింది. ఏంటంటే, నేను యూనియన్ చాపల్ లో సభ్యుణ్ణి మాత్రమే, నేను కమిటీ సభ్యుణ్ణి కాదు. అది బై మిస్టేక్ అలాగా ప్రింట్ అయి ఉంటుంది. అది కొంచెం నెక్స్ట్ టైం ఒకవేళ మీరు పరిచయమే తప్ప చేయాలి అంటే చేయొచ్చు, కానీ అది కరెక్ట్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఐఎమ్ ఓన్లీ సంఘ సభ్యుడిని మాత్రమే, నాట్ కమిటీ సభ్యుడిని కాదు. ఓకే, రైట్. మనందరికీ తెలిసినట్లుగా మనం చాలా నెలల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని చదువుతూ వస్తున్నాం.
5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా శిష్యులకి, తర్వాత శిష్యులతో పాటు కూర్చున్నటువంటి సమూహాలకి కూడా ఈ ప్రసంగం చేశారు. ఎ గ్రేట్ పర్సన్ ప్రీచ్డ్ ఎ గ్రేట్ సర్మన్. ఎప్పటికీ ఇలాంటి సర్మన్ ఎవరు ప్రీచ్ చేయలేకపోయారు. గ్రేట్ సర్మన్ ప్రీచ్డ్ బై ఎ గ్రేటెస్ట్ పర్సన్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంతోమంది ఇలాంటి మాటలు మనం చేయలేమని వెనక్కి వెళ్ళిపోయారు. ఇది 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 మేము చేయలేము, ఎందుకంటే చాలా నైతిక విలువలను కూర్చున్నటువంటి వర్తమానం ఇది. ప్రజలకు అంత రుచించని వర్తమానం. ఈ రోజుల్లో రుచించదు వాస్తవాలు మాట్లాడినప్పుడు, నిక్కచ్చిగా మాట్లాడినప్పుడు. ఈ ప్రసంగంలో యేసుప్రభు వారు చేసిన ప్రసంగంలో ఎక్కడ మనుషుల యొక్క మొమాటాలు అలాంటివి లేకుండా, మనిషి యొక్క ఒక యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే వ్యక్తి యొక్క నైతిక విలువలు ఎలా ఉండాలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ఈ ప్రసంగంలో. కొంతమందికి అది రుచించకపోవచ్చు. కొంతమంది ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత మేము చేయలేం సార్ అనేసారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఈ ప్రసంగాన్ని చాలా హృదయానికి హత్తుకున్నారు. కానీ ఈ ప్రసంగం చేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని మరెందుకో ఆయన అంగీకరించలేకపోయారు. ఇలాగూ ఈ గ్రేటెస్ట్ సర్మన్ ఎంతో వినయంగా, ఎంతో గౌరవంగా యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లుగా మనం నేర్చుకోవాలి. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం, ఈ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ముఖ్యమైన అంశం 6వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటంటే అది, మీరు వారి వలె ఉండకుడి. ఇంక వీళ్ళకి వాళ్ళకి మీకు తేడా ఏంటి? అటు రిలీజియస్ పీపుల్, లేకపోతే పైన ధర్మశాస్త్రాన్ని ఆచరించేటటువంటి శాస్త్రులు, పరిచయలా ఉండకూడదు మీరు. ఎక్స్టర్నలిజం అంటారు దాన్ని. అటు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మని అన్ని జనుల్లాగా కూడా ఉండకూడదు మీరు ఎలా ఉండాలి అంటే, నేను ఎలాగూ పవిత్రుడినో మీరు కూడా అలా పవిత్రులుగా ఉండాలి. యూ బి డిఫరెంట్. యాక్చువల్గా ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో శిష్యులు ఎలా ఉండాలి, అటు రిలీజియస్ గ్రూప్ లాగా, నాన్ క్రిస్టియన్స్ లాగా కాకుండా, ఇటు నామినల్ క్రిస్టియన్స్ లాగా కాకుండా, వాళ్ళ విలువలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువల ప్రకారంగా ఉండాలి. అది ప్రభు వారు చెప్పాడు. ఒకవేళ అలాగుండి ఇంత మాటలు విని దాని ప్రకారంగా, విలువల ప్రకారంగా నడుచుకోకపోయిన వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే అవుతుంది. గాలి వస్తే కొట్టుకుపోద్ది. అలాగే ఎంతోమంది క్రైస్తవులుగా మరి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని ఆ మాటలు చెప్పి 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ముగింపు ఇస్తారు. ఇప్పుడు మనం 1వ వచనం నుంచి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం 16 వచనాలు మనం దాదాపు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. 16వ వచనాన్ని ఇంకా మనం కొంచెం స్టడీ చేయాలి. 1 నుంచి 12 వచనాలేమో క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అనే హెడ్డింగ్ కింద చదివాం. ఒక క్రైస్తవుని క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్ అనే హెడ్డింగ్ కింద చదివాం. 1 నుంచి 12 వచనాలు క్యారెక్టర్ లేకుండా ఒక డిసైపుల్గా ఒక బ్యాడ్జ్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. అదనమాట. లేబుల్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. నేను ఒక యేసు ప్రభు నమ్ముకున్న శిష్యుడిని, లేకపోతే నేను బిలీవర్ని అంటే మనకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కొన్నిసార్లు వీ హ్యావ్ అవర్ ఓన్ లేబుల్స్. చాలా సిన్సియర్ బిలీవరో, లేకపోతే మంచి బిలీవరో,
సో, రకరకాలుగా మనం వ్యక్తుల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుకుంటాం. నా గురించి కూడా మాట్లాడుతుంటారు. ఎంత మాట్లాడుకున్నా యేసు ప్రభు చెప్పిన క్యారెక్టర్ గనుక లేకపోతే ఆహ్, మరి అలాంటి శిష్యుడు యొక్క క్యారెక్టర్ లేనటువంటి శిష్యురాలుగా మనం ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి ప్రభావం చూపించలేము సమాజం మీద. సో, ఇక్కడ రెండిటికి లింక్ ఉందన్నమాట. క్రిస్టియన్ ఇన్‌ఫ్లూయెన్స్‌కిని, క్రిస్టియన్ క్యారెక్టర్‌కిని. అందుకనే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్టియన్ క్యారెక్టర్ గురించి 1-12 వచనాలు మాట్లాడితే, క్రిస్టియన్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి 13వ వచనం నుంచి ఆయన 16వ వచనం వరకు క్రిస్టియన్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి మాట్లాడతాడు. ఈ రెండిటిని గనక కలిపితే వితౌట్ క్రిస్టియన్ క్యారెక్టర్ we cannot have a Christian influence in the society, in the family, and in the church. Therefore, without character, we cannot really influence. క్యారెక్టర్ లేకుండా మనం కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోనూ కూడా ఏ రకమైనటువంటి మన విశ్వాసం ద్వారా ఏ రకమైనటువంటి ప్రభావాన్ని తీసుకురాలేం, మార్పుని తీసుకురాలేం. కాబట్టి ఎటువంటి క్యారెక్టర్స్ చూపించాలి అనేది మనం 1 by 1 చదువుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ చూపించాలి అని చెప్పటానికి 2 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. మొట్టమొదటి ఉపమానము ఉప్పు అనేటటువంటి ఉపమానం తీసుకున్నాడు. రెండవ ఉపమానము వెలుగు అనే ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. ఈ 2 ఉపమానాలు కూడా డైలీ ప్రతి ఇంట్లో కనబడే వాటిని తీసుకొని ఉపమానాలుగా తీసుకున్నాడు. రెండు ఉపమానాలు కూడా అందరికీ తెలిసిన ఉపమానాలు అన్నమాట. సాల్ట్ అండ్ లైట్ అనేటటువంటి ఉపమానాలు. సో సాల్ట్ గురించి చూసాము. సాల్ట్ దాని సారాన్ని గనక పోగొట్టుకుంటే ఎందుకు పనికిరాదు. అది చాలా కష్టంగా ఉంటుంది మనం డైజెస్ట్ చేసుకోవటానికి. ఒక క్రిస్టియన్ తన సారాన్ని గనక పోగొట్టుకుంటే పనికిరాడంట. అయితే మనకి రెండే రెండు ఆప్షన్స్ ఒక క్రిస్టియన్‌కి. అయితే సారవంతంగానే ఉండాలి, లేకుంటే పనికిరాని క్రిస్టియన్‌గానే ఉండాలి. మధ్యస్థం ఏమీ లేదు. సారాన్ని పోగొట్టుకున్నట్లయితే అది బయట పడేసి తొక్కేలాగా ఉంటుంది తప్ప ఇక ఎందుకు అది పనికిరాదు అన్నట్లుగా బైబిల్ మనకి చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ ప్రసంగంలో సాల్ట్, లైట్ అనేటటువంటి 2 ఉపమానాలను తీసుకున్నాడు. సో యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ యొక్క లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. రెండోది ఏంటంటే లోకానికి మీరు వెలుగై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారు మీరు, లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు ఏ విధంగా ప్రిజర్వేటివ్గా ఉంటుందో అదేవిధంగా క్రైస్తవుడు ఉన్న చోట చెడుకి ప్లేస్ ఉండకూడదు. సమాజం కుళ్ళిపోతున్న సమాజానికి మరి శిష్యురాలు కూడా ఒక సాల్ట్ లాగా ప్రభావితం చేయాలి తప్ప సవిసారం లేని జీవితంలా ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. పాడవకుండా చూడాలి సమాజం. సో నేనే అందులో కలిసిపోతే నేను పాడవకుండా ఎలా చూడగలను ఒక డిసైపుల్గా? అందుకని ఉప్పు ఏ విధంగా అటు కలుస్తుంది కానీ దాని యొక్క స్వభావాన్ని పోగొట్టుకోదు. ఆ ఉప్పు సారాన్ని నిలుపుకుంటుంది. లోకంలో ఉంటాము కానీ లోకంలో కలిసిపోవడం మన యొక్క విలువలు చూపిస్తాం. అదనమాట. రెండోది ఉప్పు తాలూకు నేచర్. ఇంకొకటి ఏంటంటే వెలుగై ఉన్నారు అని చెప్తుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఏ విధంగా దీపం కొంచెం మీద మరి
కొంచెం కింద మంచం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. సో మన ఐడెంటిటీ, మన ఇంపాక్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15లో చూసినట్లయితే, అయితే లోకంలో జ్యోతుల గల వాక్యం చేత పట్టుకొని ఈ యొక్క పాడైపోతున్న లోకంలో నిలబడతారట. చదువుతారు అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ఈ యొక్క మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఆమేన్. మీరు సణుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. ఎలాగో చేయాలంట? ఈ యొక్క వక్రజనం మధ్యలో జ్యోతుల్లాగా వెలగాలి మీరు. వక్రజనం మధ్యలో జ్యోతుల్లాగా, చీకట్లో, పాపం అనేటటువంటి చీకట్లో మీరు సత్యం వైపు దారి చూపించే మనుషులుగా ఉండాలి. సో సత్యమే మీలో లేకపోతే ఇంక సత్యం వైపు దారి ఏం చూపిస్తారు? సత్యం. కాబట్టి జ్యోతుల్లాగా మీరు వెలగాలి, లివింగ్ యాజ్ అ లైట్. కాబట్టి మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య మీరు జ్యోతుల్లాగా వెలగాలి. సో సణుగు సంశయం మానుకుంటూ వెలగాలి. ఏంటి వీళ్ళు ఇలాగా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళకి తెలీదు, వాళ్ళ చీకట్లో ఉన్నారు. సో దేవుడు మిమ్మల్ని వెలిగించాడు, మనల్ని. కాబట్టి మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య మీరు జ్యోతుల్లాగా వెలగాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లివింగ్ యాజ్ ద లైట్. సో ఈ రకంగా సణుక్కోదు, గొడుక్కోదు లైట్. అది అలా కాంతి వెదజల్లుతూనే ఉంటుంది, సైలెంట్గా షైన్ అవుతూ ఉంటుంది. ఎక్కడున్నా సరే అదే షైనింగ్. సో ఈ రకంగా మరి చీకటి లోకంలో దారి చూపించేటటువంటి వెలుగుగా లోకానికి మీరు ఉండాలి. మనుషులు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు, సత్యం ఏంటో తెలియక. అటెళ్ళాలా ఇటెళ్ళాలా, ఏది సత్యం, ఎవరు సత్యం? సత్యం తెలియక కొట్టుమిట్లాడుతుంది ఈ లోకం. అయితే మరి లోకానికి వెలుగుగా ఆ సత్యం వైపు దారి చూపించేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? అసలు మనలోనే కూడా సత్యం లేకుండా పోతుందా? ఈ రకంగా మరి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు అనమాట. అందుకనే మీరు లోకానికి వెలుగు. మిమ్మల్ని చూసినప్పుడంట తండ్రిని మహింపరుస్తారట. మిమ్మల్ని చూసి తండ్రిని మహింపరుస్తారట. చూడండి ఏ వచనంలో ఉంది, మీ సత్క్రియలు చూసి పరలోకపు తండ్రిని వాళ్ళు మహింపరుస్తారంట. చూసిన వాళ్ళు ఎవరి సత్క్రియలు చూసి? ఎవరి సత్క్రియలు చూసి? దేవుని బిడ్డలు, క్రిస్టియన్స్ సత్క్రియలు చూసి. ఇక్కడ డిసైపుల్స్ కదా, అవునా కాదండి? శిష్యుల యొక్క సత్క్రియలు చూసి ఎవరిని పొగుడుతారంట? దేవుని మహిమపరుస్తారు. దేవుణ్ణి మహింపరుస్తారు. రంగనాథన్ గారు మహింపరచబడు. దేవుడు మహిమ అంత చాలా క్లియర్గా ఉంది అక్కడ. నేను బాగా వాక్యం చెప్పి బయటకు వచ్చి ఎవరైనా నన్ను పొగిడితే బాగున్ను, నేను చాలా బాగా చెప్పాను అనేది నాకు ఉంటది, నన్ను పొగడాలా అనేది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? బాబు పొగడడం నిన్ను కాదు, దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ లైట్ చూసి, ఈ లైట్ చూసి ఆ లైట్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు గొప్ప చేయాలి, నన్ను కాదు గొప్ప చేయాల్సింది. ఏంటంటే మా బోటోళ్ళు ఏంటంటే కొంత చేసి ఎంత చేశానో అని మనుషులు మెచ్చుకోవాలి అనే 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 పంధాలో ఉంటాం మాలాంటి వాళ్ళం. నన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు, నేను ఇంత బాగా దేవుని కోసం వెలుగుగా ప్రకాశిస్తున్నా సరే. అరే ఇక్కడ బైబిల్లో ఏముంది? చదవండి. దేవుని
మనుష్యులు వదిన మీ సత్క్రియలను మను చూసి మనుషులు మన సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఎవరైనా ఒకవేళ వారి మీరు ఎదుట కాబట్టి సార్ మీరు ఇంత బాగా చేస్తున్నారు, మీరు కాబట్టి సార్ ఆ, ఇంత గుడ్ వర్క్స్ మీలో కనబడుతున్నాయి అని ఎవరైనా ఒకవేళ మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఎలాగా మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? దేవుని కృప వలన ఇలా చేయగలుగుతాం. ఓకే, ఇంకా యా కరెక్టే మీరు చెప్పింది. ఇంకా ఎలా ఏం చేయాలి? దేవుని ద్వారా తప్ప వీళ్ళు ఇట్ట చేయలేరు. అలాంటప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అని అడుగుతున్నాను. భలే చెప్పారు సార్ రంగనాథ్ గారు. అన్నారు అనుకో, సో మీరు కాబట్టి ఇలా చేశారు, ఇది చాలా బాగా చేశారు సార్, మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు అన్నారు అనుకో అని మన దగ్గరికి వచ్చారనుకో, అసలు కొంతమంది కొన్నిసార్లు అయితే మా బొట్టాళ్ళు మమ్మల్ని ఎవరో అసలు పొగట్లేదు అనుకుంటారు. ఓకే, అలా పొగిడారు అనుకోండి, మీరు కాబట్టి సార్ ఇలాంటి సత్క్రియలు చేశారు అన్నారు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉండాలి మా రియాక్షన్? దేవుడు ఈ కృపనిచ్చినందుకు దేవుని మహిమ పరచండి అని చెప్పి అంగీకరించకూడదండి. దాన్ని అంగీకరించకుండా ఇమీడియట్లీ గివింగ్ గ్లోరీ టు గాడ్. ఒక దగ్గర ఉండి బైబిల్లో ఎదురుగా పొగిడితే అది వారికి శాపం అవుతుంది. యా దేవుణ్ణి మహింపరచడం అనేది కనుక చూసినట్లయితే మీరు చాలా మంచి వాళ్ళండి, మీరు మంచి పనులు చేస్తున్నారు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మంచితనం? దేవుని వెంబడించటం వల్లనే. దేవుడు మంచితనం ఆయింది అదనమాట. నా పాప స్వభావాన్ని ఆయన క్షమించి కడిగి పవిత్రం చేశాడు. దేవుని మంచితనం నాలో ఉంచాడు. నా చెడుతనాన్ని తీసేసి ఆయన మంచితనం నాలో ఉంచాడు. ఒకవేళ నాలో ఏమైనా మంచి క్రియ, సత్క్రియ అనేది ఏమన్నా మీరు చూస్తే అది దేవుని యొక్క మంచితనంలో నుంచే, దేవుడు నాలో ఉంచిన మంచితనంలో నుంచే వచ్చింది, కానీ నా మంచితనం ఏమి లేదు. ఒకవేళ ఏదైనా నాలో మంచితనం ఏదైనా నాలో చూస్తే కనుక అది దేవుడు ఇచ్చిన మంచితనమే తప్ప నా మంచితనం కాదు. ఎప్పటికీ అది రియలైజ్ చేయాలి. ఎప్పటికీ అలా ఒకవేళ ఎవరైనా వచ్చి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై అన్నారనుకో, అబ్బా ఏం మెరుస్తున్నావు, ఏం చేస్తున్నావు, అబ్బా అబ్బా ఏమి సత్క్రియలు. సత్క్రియలు ఏంటంటే చేయొచ్చు అనేది చూసాం అనమాట లాస్ట్ టైం. గుడ్ వర్క్స్ బైబిల్లో చాలా మంది చూసాం మనం. డోర్కా దగ్గర నుంచి చిన్న చిన్న పనులు, వాళ్ళు చిన్న ఏంటిది లూదియా హృదయం దేవుడు తెరిచాడు. లూదియా చేసిన మంచి పని పౌలు వచ్చినప్పుడు ఇల్లు తెరిచింది. ఈ రకంగా గుడ్ వర్క్స్, చిన్న చిన్న పనులు. సో రోదే అనే అమ్మాయి వెళ్ళి ఇది పేతురే అని వెళ్ళి తలుపు తీసింది. అందరూ కూడా డౌట్ పడుతుంటే, భయపడుతుంటే, స్మాల్ స్మాల్ గుడ్ వర్క్స్, గుడ్ వర్క్స్, గ్రేట్ వర్క్స్ కాదు, గుడ్ వర్క్స్. సో ఈ రకంగా దేవుని కొరకు సత్క్రియలు లాస్ట్ టైం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గుడ్ వర్క్స్ బైబిల్లో? ఈ గుడ్ వర్క్స్ అనేవి గాడ్లీనెస్ లో నుంచి రావాలి. ఈ గుడ్ వర్క్స్ చాలా మంది బయట కూడా గుడ్ వర్క్స్ చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, తర్వాత డబ్బులు కలెక్ట్ చేసి భోజనాలు పెడుతున్నారు, తర్వాత బట్టలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అనాథ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా ఎందులో నుంచి వచ్చింది? ఎందులో నుంచి వచ్చే గుడ్ వర్క్స్? అవి గుడ్ వర్క్సే, కానీ దైవత్వంలో నుంచి వచ్చిన గుడ్ వర్క్సా? అదనమాట. దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసిన హృదయంలో నుంచి వచ్చిన గుడ్ వర్క్సా, లేకపోతే
నా మెప్పు కోసం చేసే గుడ్ వర్క్సా, నా నా యొక్క పర్సనల్ గెయిన్ కోసం చేసే గుడ్ వర్క్సా? దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. గుడ్ వర్క్స్. మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుణ్ణి మహింపరుస్తారు. సో మనుషులు మన సత్క్రియలు చూసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బా వాట్ అవే యు ఆర్ షైనింగ్ అని ఈ స్టార్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టార్ అంటదంట, అరే నాకు వెలుగేం లేదు, నీతి సూర్యుడు నా మీద ఉదయించడాన్ని బట్టి నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను అంతే, ఇది నా వెలుగు కాదు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నీతి సూర్యుడు నా మీద ప్రకాశించగా దాన్ని నేను ప్రతిబింబిస్తున్నాను అంతే, ఇది నా మంచితనం కాదు. ఒకవేళ ఏదైనా మంచితనం కొంచెం నాలో చూస్తే గనక అది దేవుడిదే, నీతి సూర్యుడిదే ఆ మంచితనం. తద్వారా ఎవ్రీ టైమ్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ అవర్ గుడ్నెస్, వెంటనే ఇది దేవుడిదే, ఇది దేవుడి మంచితనం. పిల్లలు అడిగారు అనుకో, మీలాగా ఉండాలి అమ్మ, నేను ఇలా ఉన్నానంటే అది దేవుని మంచితనం అమ్మ. గాడ్స్ గుడ్నెస్. అర్థమైందండి? మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుణ్ణి మహింపరుస్తారు కదా. సో ఈ రకమైనటువంటి వాకింగ్ ఇన్ ద లైట్, నాట్ ఓన్లీ ప్రకాశించటం మాత్రమే కాకుండా ఆ రకమైనటువంటి వెలుగులో ప్రకాశించటం, ఆ ప్రకాశించేటటువంటి వెలుగుగా నడవటం అన్నమాట. సో ఈ రకంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో సో వెలుగులో నడటం అనేది ఎలా ఉందో మనం చూసాం. సో ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ దైవత్వంలో నుంచి బయటికి రావాలి గుడ్ వర్క్స్ అనేది. అది లేకుండా ఓన్లీ గుడ్ వర్క్స్ అయితే వేస్ట్. బయట చాలా మంది గుడ్ వర్క్స్ చేస్తారు, మనము దేవుని నమ్ముకున్న శిష్యులంగా మనం ఏంటి ఉపయోగం? సో ఈ రకమైనటువంటి హృదయంలో నుంచి వచ్చినటువంటి గుడ్ వర్క్స్ ఉంటే గనక సువార్తని నమ్మటానికి అవకాశం ఉంది. తండ్రి పరచబడతాడు. అప్పుడు ప్రజలప్పుడు లోకానికి వెలుగు ఉందా లేదా అనేది తెలిసిపోద్ది. ఫీల్ ఇట్స్ ఆబ్సెన్స్ అదనమాట. లెట్స్ కీప్ షైనింగ్ ఆల్వేస్. లైట్ లేదనుకో, అమ్మో లైట్ లేదు అంటారు. అదనమాట. ప్రజలు కోరుకోవాలన్నమాట నిన్ను నన్ను కూడా. ఆయన లేకపోతే బాగుండదండి, లేకపోతే ఆయన గారు లేకపోతే ఆవిడ లేకపోతే బాగోదు. ప్రజలు నా ఆబ్సెన్స్ ఫీల్ అవుతారు. చీకట్లో లైట్ లేకపోతే లైట్ లేదు అని ఎలా అనుకుంటారో అలాగే ఒక విశ్వాసి గనుక సత్క్రియలు చేసే ఒక విశ్వాసి అక్కడుంటే ప్రజలు దేవుని మహింపరుస్తారు. ఏడైనా ఆవిడుంటే మన మధ్యలో వెలుగు విరజిమ్ముతుందండి. అలాంటి శిష్యురాలుగా మనం మరి ఉంటున్నామా? ఒక స్టోరీ చెప్పి నేను ఈ యొక్క వెలుగు ఉప్పు అనే ఎనాలజీని క్లోజ్ చేస్తాను. క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అనే టాపిక్ మీద. ఒకసారి ఒక షిప్ ప్రయాణం చేస్తుంటే అది తుఫాన్కి ఏదో పక్కకి తెలియని ప్లేస్ కొట్టుకుపోయింది అనమాట. అక్కడికి వెళ్ళాక ఆ తుఫాను తగ్గిన తర్వాత ఇక వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియలేదు. ఆ షిప్ క్రూకి అందరికి కూడా వాళ్ళు ఏ డైరెక్షన్ లో వాళ్ళు తిరిగి వాళ్ళ ఒడ్డుకి చేరాలో తెలియట్లేదు. వాళ్ళకి కొట్టుకొచ్చేసింది. అది ఎటు తీసుకెళ్లాలో ఆ షిప్ క్యాప్టెన్ కి తెలియట్లేదు అనమాట. ఈ క్రూ ఏమో ఎన్ని రోజులు సార్ మనం వెళ్ళిపోదాం ఇంటికి అంటారు. ఎటు వెళ్తాం, మనకి డైరెక్షన్ లేదు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో ఆ క్రూ అంతా కూడా తెచ్చిన ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి అనమాట. సో సార్ మమ్మల్ని తీసుకెళ్ళండి, ఇక్కడ మరి చచ్చిపోతాం మేము ఆకలితో అని ఆ నడి సముద్రంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో
ఒక ఫైన్ డే, కొన్ని రోజులు ఇలా గడిచిపోతున్నాయి. అయితే కెప్టెన్ అంటాడనమాట. ఆ కెప్టెన్‌కి ఒక చిన్న క్లూ దొరికిందంట. ఏంటి ఆ క్లూ అంటే, ఆహ్, మీరేం కంగారు పడొద్దు. నాకు ఒక క్లూ దొరికింది. నేను మిమ్మల్ని మన షోర్‌కి తీసుకెళ్తాను. మన షోరు దగ్గరలోనే నేను తీసుకెళ్తానని తిన్నగా తను షోర్‌కి తీసుకెళ్ళాడనమాట. ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఏంటి ఎలా తీసుకెళ్ళావు కెప్టెన్ గారు అని అడిగితే, దూరంగా ఎక్కడో మిలుకుమని చిన్న దీపాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఆ దీపాలు ఆహ్, చేపలు పట్టే వాళ్ళ యొక్క గుడిసెల్లో నుంచి వచ్చిన చిన్ని దీపాలు. ఖచ్చితంగా ఆ చిన్న గుడిసెల్లో ఉన్న వెలుగుతున్న మినుకుమని వెలుగుతున్న ఆ వెలుతురుని చూసి నేను అటు నా యొక్క నావను, షిప్‌ని అటు నడిపించగా దగ్గరికెళ్ళినప్పుడు నాకు లైట్ హౌస్ కనిపించింది అన్నాడాయన. అంటే చిన్న దీపాల దగ్గరికి ఆహ్, హ్మ్. మనం వెళ్ళినప్పుడు ఆ చిన్న దీపాల దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడి నుంచి నాకు పెద్ద దీపం కనిపించింది. లైట్ హౌస్ కనిపించింది. ఎప్పుడైతే నాకు లైట్ హౌస్ కనిపించిందో, ఇక నాకు భయం లేకుండా, భీతి లేకుండా నేను ఆ లైట్ హౌస్ దగ్గరికి చేరి ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ఒడ్డుకి లేకపోతే షోర్‌కి నేను చేరుకున్నాను. బయటికి మేమందరం గూడా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాము. ఆ లైట్ హౌస్ హెల్ప్ ద్వారా. ఆ లైట్ హౌస్ దగ్గరికి, పెద్ద లైట్ హౌస్ దగ్గరికి రాటానికి మెనుకుగా వెలుగుతున్న చిన్ని దీపాలు. చిన్ని దీపాలు. చిన్ని దీపం పెద్ద దీపం దగ్గరికి నడిపించాలి. చిన్ని దీపం పెద్ద దీపం దగ్గరికి నడిపించాలి. చిన్ని దీపాలు నీతి సూర్యుడి దగ్గరికి మనుషుల్ని డైరెక్ట్ చేయాలి. దారి తెన్ను తెలియని కొట్టుకుపోతున్న ఓడలో ఉన్నటువంటి క్రూని ఏ రకంగా ఈ చిన్ని మినుకు వెలిగే ఆ యొక్క ఆ గుడిసెల్లో వెలిగే చిన్ని దీపాలు ఆ యొక్క నీతి సూర్యుడి దగ్గరికి ఏ విధంగా నడిపించగలిగినాయో, మన జీవితాలు, మన సత్క్రియలు కూడా చిన్నగా మన జీవితాలు ఆ నీతి సూర్యుడి దగ్గరికి, పెద్ద బిగ్ లైట్ దగ్గరికి వాళ్ళని నడిపించాలి. ఐఎమ్ ఎ స్మాల్ లైట్ లీడింగ్ పీపుల్ టు ద బిగ్ లైట్. బిగ్ లైట్. బిగ్ లైట్. Am I directing people to the big light as a small light? ఇవన్నీ ప్రశ్నలు మనం వేసుకోవాలి. నా సత్క్రియల ద్వారా నేను నీతి సూర్యుడి దగ్గరికి నా సత్క్రియలు నడిపిస్తున్నాయా? నీతి సూర్యుడి దగ్గరికి నడిపిస్తున్నాయా? లేక ప్రజలు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇలాంటి జీవితం ఏంటి క్రైస్తవుడిది అని, క్రైస్తవురాలిది అని? అది అవసరం అన్నమాట. కాబట్టి స్మాల్ లైట్ లీడింగ్ పీపుల్ టు ద బిగ్ లైట్. ఎన్నో జీవితాలు అలాగా దారి తెన్ను లేని జీవితాలు. అయితే అలాంటి జీవితాలకి చిన్న దీపంలాగా మన హృదయాన్ని ఆ రకంగా దేవుడు వెలిగించాలని కోరుకుందాం. నాకు కిందకు వచ్చిన పాట గుర్తుకొస్తుంది. హృదయం వెలిగించు దేవా, మండుచు ప్రకాశించాలి నేను, సత్క్రియలు అనేటటువంటి వెలుగుతో నేను ప్రకాశించాలి. కారు చీకట్లో చిన్న కాంతి రేఖ. కారు చీకటిలో కాంతి రేఖ వలె అన్యజనములలో ప్రభుని కార్యములు అనుదినం చాటించెదం. ప్రభుని చాటించెదం. హృదయం వెలిగించు దేవా,
నీ కొరకు ప్రకాశించునట్లు మండుచూ ప్రకాశించదం, రక్షణ వార్తను చాటించదం. మండుచూ ప్రకాశించదం, రక్షణ వార్తను చాటించదం. హృదయం వెలిగించు దేవా, నీ కొరకు ప్రకాశించునట్లు. దేవుణ్ణి అడగాలి, దేవా నా హృదయాన్ని వెలిగించు, నీ కోసం మండాలి, ప్రకాశించాలి. అనేక మంది జీవితాలకి, నిన్ను తెలియని వాళ్ళకి వాళ్ళు వెతుకుతూ ఉన్న వాళ్ళకి నీతి సూర్యుడి దగ్గరికి వాళ్ళని నడిపించాలి నా సత్క్రియల ద్వారా. అప్పుడు నీకు మహిమ. వాళ్ళ దగ్గర వాళ్ళు నీ దగ్గరికి చేరినప్పుడు వాళ్ళు నిన్ను మహిమపరుస్తారు. సో ఈ రకంగా యు ఆర్ ద సాల్ట్ అండ్ యు ఆర్ ద లైట్ అని శిష్యులకి 2 ఉదాహరణల ద్వారా ఏ రకంగా ఈ లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది 16వ వచనం వరకు మాట్లాడటం మనం చూస్తాం. ఇప్పుడు 17వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు కూడా మరి ఇంకొక సెక్షన్ ఆరంభంలో నుంచి మనం వెళ్తున్నాం అన్నమాట. అయితే 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా ఒకటే సెక్షన్. ఒక క్రైస్తవుని యొక్క క్యారెక్టర్ చూసాము, క్రైస్తవుని యొక్క ప్రభావం చూసాము. 3వది క్రైస్తవుని యొక్క నీతి అనేది చూద్దాం. ఇది 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 6వ అధ్యాయం అంతం వరకు క్రైస్తవుని యొక్క నీతి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ క్రైస్తవుని యొక్క నీతి. ఇప్పుడు ఇది 3వ సెక్షన్ గా మనం స్టడీ చేస్తున్నాం. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ సెక్షన్. క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్. సెకండ్ వన్. ఇప్పుడు మనం ఏ హెడ్డింగ్ కింద చదువుతున్నాం? 5వ అధ్యాయం. వెరీ గుడ్. క్రిస్టియన్ రైచియస్నెస్ గురించి మనం చదువుతున్నాం. క్రైస్తవుడి నీతి ఎలా ఉండాలి, క్రైస్తవుడి క్యారెక్టర్ ఎలా ఉండాలి, క్రైస్తవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి, క్రైస్తవుని యొక్క నీతి ఎలా ఉండాలి. ఈ నీతి గురించి ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి మాట్లాడుతున్నారు. చాలా పెద్ద సెక్షన్ ఇది. 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 6వ అధ్యాయం చివరి వరకు పెద్ద సెక్షన్. ఇదంతట్లో కూడా నీతి గురించే మాట్లాడుతున్నారు, క్రైస్తవుని యొక్క నీతి గురించి. సో ఇప్పుడు మనం 1 నుంచి 5వ అధ్యాయము 17వ వచనం నుంచి లేకపోతే 17 నుంచి 17వ వచనం నుంచి క్రైస్తవుని యొక్క నీతి ఎలా ఉండాలి అనేది యేసు ప్రభువు చెప్తారు. ఇప్పుడు 17వ వచనం నుంచి 20వ వచనం వరకు దీనికి ఇంట్రడక్షన్ అన్నమాట. క్రైస్తవుని యొక్క నీతి ఎలా ఉండాలి అని చెప్పడానికి ఏ విషయాల్లో క్రైస్తవుడు నీతి చూపించాలి అనేది చూద్దాము. మీరు చదువుతారా? 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇవాళ చదువుకుందాము. చదువుకుని దాని నుంచి లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా రెండో పెద్ద సెక్షన్ ని ప్రారంభిద్దాం. చదువుతారా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చతినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. Amen. అసలు ఈ భాగాన్ని ఎలా మొదలు పెట్టాడండి యేసు ప్రభువారు? ఈ పోర్షన్ ని యేసు ప్రభువారు ఎలా మొదలు పెట్టారు అని అడుగుతున్నాను. ధర్మశాస్త్రమును కొట్టివేసేదానికి కాకుండా నెరవేర్చేదానికి వచ్చాను అని చెప్తున్నారు. సో మీరు అలా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన వలన ధర్మశాస్త్రము నెరవేర్చలేమేమో, పాడు చేస్తున్నామేమో అనుకుంటారు. ఎవరు అనుకుంటున్నారండి? ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు, శాస్త్రులు అనుకుంటున్నారు యేసు ప్రభు శిష్యులను వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు సరిగ్గా. అంటే సబ్బాతు లాంటి దాన్ని పాటించట్లేదు. రెండోది ఏంటంటే సబ్బాతు రోజున అలా నడుచుకుని వెళ్ళేటప్పుడు ఎన్నులు తెంపుకుంటే దాన్ని అబ్జెక్షన్ చేశారు. తర్వాత భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అదొకటి అబ్జెక్ట్ చేశారు. అలాగూ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు రిలీజియస్ పీపుల్ అన్నమాట. అంటే ఈ 5 కాండాలు, అంటే ఆది కాండం, లేవి కాండం, ద్వితోపదేశ కాండం, సంఖ్యాకాండం, ఈ 5 కూడా కంఠస్థ పెట్టేస్తారు వాళ్ళు. తర్వాత ఇంట్లోకి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాళ్ళు కొడుకోవటాలు, తర్వాత సెరిమోనియల్ లా అని చాలా బాగా పాటిస్తారు. సెరిమోనియల్ లా ఎందుకంటే క్లీనింగ్, అంటే చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, బైబిల్ చదువుకునేటప్పుడు చాలా బాగా పాటిస్తారు. అవన్నీ కూడా స్నానం చేసి బైబిల్ చదువుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ బాగా పాటిస్తారు. అంటే తూచా తప్పకుండా దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, ఆంశిస్తారు. తర్వాత వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఎక్కడ కూడా వీటిల్లో కూడా తక్కువరు అన్నమాట. వాళ్ళకి చాలా వారమునకు ఒక ఆయన పరిచయుడు వచ్చి ప్రార్థన చేశాడు కదా, వారమునకు దేవాలయం దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రార్థన చేశారు కదండి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? తను చేస్తున్న మంచి పనులన్నింటినీ ఆ కథ మీకు తెలుసు కదమ్మా. అవునండి. ఒక దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. ఒక ఆయన ఇలా చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఆయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని చాలా బాగా పాటిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అంటే వాళ్ళు నిలబడ్డాడు. అంటే దేవుడు అంటే భక్తి ఉంది, ధర్మశాస్త్రం బైబిల్ అంటే చాలా భక్తి ఉంది. దానిలో ముద్దు పెట్టుకుంటాం, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం, ఎక్కడ చేతులు కాళ్ళు ఎక్కడ తగలకుండా అంత భక్తం. తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇంకా దశమ భాగాలు ఇస్తున్నాడు. దశమ భాగాలు ఇస్తాం. ఇంకా ఇంకేమంటున్నాడు ఆయన? పరిసయ్యుడు స్టోరీ తెలుసు కదా మీకు. ఈ సుంకర వలె ఉండనందుకు, అంటే మన కంపారిజన్ అంతా కూడా అతనిలాగా లేదు, ఇతనిలాగా లేదండి. అదనమాట మన స్టాండర్డ్ అంత మనుషులే. సో ఈ రకంగా ఈ పరిసయ్యుల యొక్క భక్తి ఇలాగ ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొన్ని చేయట్లేదు అనేది మీరు చెప్తున్నారు. యాక్చువల్గా అది కరెక్టేనా? కొన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకమైనటువంటి ధర్మశాస్త్రంలో ఏ రకమైన వాటిని అబాలిష్ చేశాడు?
చెప్పాలి మీరు, నిజమా కాదా? అంటే మెయిన్ లాను కొట్టేయలేదు, కాకపోతే కొన్ని సెరిమోనియల్ లా ఉంది. సెరిమోనియల్ లా ఉంది అంటే మడి తడి, తర్వాత ఈ రకమైనటువంటి సెరిమోనియల్ క్లీనింగ్ కానీ సెరిమోనియల్ లాస్ ఆచారాలు బాగా చేస్తాడు. ఏమండి? ఆచారాలు బాగా చేస్తాడు. ఆచారాలు, ఈ ఈ ఆచారపరమైనటువంటి లాలో రెండు ఉన్నాయి అన్నమాట. మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సెరిమోనియల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మోరల్ అంటే నైతిక విలువలకు సంబంధించినవి, వ్యభిచారం, తర్వాత దొంగతనం, అబద్ధాలు చెప్పటం. సో ఇది మోరల్ లా. ఇది అదేవిధంగా సెరిమోనియల్ లా ఏంటంటే చేతులు కడుక్కోవటం, తర్వాత క్లీన్గా దేవుని దగ్గరికి రావటం, తర్వాత 2 సార్లు ఉపవాసాలు ఉండటం, 10th టైత్ ఇవ్వటం, ఇంకా ధర్మశాస్త్రంలో ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, అన్ని పాటిస్తున్నాడు. కాకపోతే కొన్ని సెరిమోనియల్ లాస్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే క్లీనింగ్ సంబంధించినవి, తర్వాత దూరంగా ఉండాలని ఆడవాళ్ళు, తర్వాత వాళ్ళకున్న క్లీన్లీనెస్ గురించి కానీ, ఇలాంటివన్నీ సెరిమోనియల్ లాస్. సో సెరిమోనియల్ లాస్ ఉన్నాయి, మోరల్ లాస్ ఉన్నాయి. ఈ సెరిమోనియల్ లా అని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, ఇది సెరిమోనియల్ లా అంటే ఈ యొక్క దీన్ని కొన్ని సెరిమోనియల్ లాస్ని ఆయన అంటే దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని అటెండ్ అయ్యాడు. సెరిమోనియల్ లాస్ని ఆయన లెక్క చేయలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా గోతులో పడితే వాళ్ళని లేపటం అన్నమాట. ఈ రకమైనటువంటి సెరిమోనియల్స్ లాస్ నుంచి వాళ్ళు బయటకు రావాలన్నమాట. సో ఎక్స్టర్నల్స్, ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నమాట. బాహ్యపరమైనటువంటి విషయాలు వాళ్ళని అనుసరిస్తారు, కానీ అంతరంగంలో మార్పు చెందినటువంటి హృదయంలో నుంచి అనుసరించారు వాళ్ళు అనేది పరిచయాలు. ఆనాటి యూదులు, రిలీజియస్ లీడర్స్, ఆనాటి యూదులు 631 రూల్స్ పాటిస్తారు. వాళ్ళు అన్ని రూల్స్ పాటిస్తారనమాట. సో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో వాళ్ళు ఏ రకంగా పాటిస్తారు, పుదీనాలు, కొత్తిమీరలు అన్నిట్లో కూడా చాలా భాగం ఇస్తారనమాట. సో ఇంత మెటిక్యులస్ గా ఫాలో అయినటువంటి వీళ్ళు, కానీ ఆ లా వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తుంది అన్ని అనుసరించడం వల్ల అనుకుంటారు, కానీ లా వాళ్ళని నీతిమంతులుగా తీర్చలేకపోయింది అనమాట. సో అందుకని యేసుప్రభు అంటాడు అనమాట, మీరు ఈ యొక్క పాత నిబంధనలో లేఖనాలన్నీ కూడా అప్హోల్డ్ చేస్తారు, కానీ ఈ లేఖనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయో ఆయన్ని మిస్ అయిపోయారు మీరు. అదనమాట, లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, మీరు లేఖనాలను నమ్ముతున్నారు, కానీ లేఖనాలు ఎవరి గురించి అయితే చెప్పబడుతున్నాయో ఆయన్ని మిస్ అయిపోతున్నారు మీరు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది పాసిబుల్ అంటారా? పాసిబుల్ అండి. ఇప్పుడు జరుగుతా ఉన్నది అదే కదా, సృష్టిని పూజిస్తున్నారు సృష్టికర్తను కాక. ఓకే, ఇప్పుడు శాస్త్రుల గురించి మనం మాట్లాడుతున్నాము. సృష్టిని పూజించే వాళ్ళు అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు. నేను ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను నా పాయింట్ అర్థమవుతుందా మీకు? శాస్త్రులు, పరిచయులకి ధర్మశాస్త్రం ఉందా లేదా? ఫస్ట్ అది చెప్పండి. ఉందండి, ఉంది వాళ్ళకి, ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి. సో ధర్మశాస్త్రం చాలా జాగ్రత్తగా చేతిలో పట్టుకుంటారు వాళ్ళు, తీసుకెళ్తారు, చర్చికి తీసుకెళ్తాం, దాన్ని చక్కగా చదువుతాము, దాన్ని బోధించవచ్చు ధర్మశాస్త్రాన్ని. కానీ ధర్మశాస్త్రం మీరు నమ్ముతున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే, లేఖనాలు ఎవరి గురించి అయితే చెప్తున్నాయి అన్నాడు? యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాయి. కానీ మీరు యేసుక్రీస్తుని మిస్ అయిపోయారు. మిస్ అయిపోవటమే కాకుండా చంపేశారు. నమ్మడం లేదు. నమ్మటం కూడా, నమ్మకం అంటే ఇంకొక మెట్టు ఎక్కువ, చంపేసినారు. ఇది పాసిబుల్ అవుద్దా అవదా అని అడుగుతున్నాను నేను ప్రజెంట్ డేలో.
అవుతుందండి. బైబిల్ పట్టుకుంటాం. ఒక ఒక అమ్మాయి చెప్తుంది అనమాట ఒక ఊర్లో. అది ఆవిడ ఒక మంచి డాక్టర్ అమ్మాయి. అన్నయ్య చాలా భక్తి అన్నయ్య, బైబిల్ చదువుతాడు అన్నయ్య, ప్రార్థన చేసుకుంటాడు అన్నయ్య, అన్ని బాగా చేస్తాడు, కానీ కుటుంబంలో నన్ను చాలా హింస పెడుతున్నాడు అన్నయ్య. ఓ మై గాడ్, ధర్మశాస్త్రం చేత్తో పట్టుకుంటూనే అందులో ఉన్నటువంటి ఎవరి గురించి ధర్మశాస్త్రం సాక్ష్యమిస్తుందో ఏమాత్రం కూడా ఆయన్ని మిస్ అయిపోయి, ఆయన బోధన కానీ, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ కానీ, ఆయన యొక్క టెస్టిమోనీని కానీ మిస్ అయిపోయి ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు వారి నోరు నొక్కేయటం, ఆయన్ని సిలువేయటం, బాహాటంగా ఆయనకు అవమానం తీసుకురావటం, సీక్రెట్ గా ఆయనకు అవమానం తీసుకురావటం, ఇలాంటివి లేవంటారా? చాలా స్పిరిచువల్. వేషధారణ. సో అపోస్తులు పౌలు ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు. ధర్మశాస్త్రం మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మరి ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం తప్ప అయితే ధర్మశాస్త్రం తప్పే కాదు, ధర్మశాస్త్రం దేవుడిచ్చిందే. సో మరి అయితే ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు? పాపం అంటే మనకు తెలిసేదానికి ఇచ్చాడు. పాపం అంటే మనకు తెలిసేదానికి, తర్వాత పాపంలో ఉన్న మనుషులు దేవుడి దగ్గరికి నడిపించేదానికి ధర్మశాస్త్రం కావాలి అదనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఎంత గౌరవించాడు ఆయన. ఇదిగో ఇలా చెప్తుంది లేఖనాలు అన్నాడు. టెంప్టేషన్ లో చెప్పాడు ఆయన, ధర్మశాస్త్రం లేఖనాలు కోట్ చేశాడు ఆయన. లేఖనాలను గౌరవించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారంగా జీవించాడు ఆయన. సో లేఖనాల ప్రకారంగా ఇలా రాయబడి ఉంది కాబట్టి నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు యేసు ప్రభువారు. లేఖనాలను గౌరవించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేయలేదు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి ఫుల్ఫిల్. ఏంటంటే ధర్మశాస్త్రం చెప్పే దానిలో ఉన్నటువంటి గ్యాప్స్ ని ఫిల్ చేయటానికి వచ్చాను. ఫిల్లింగ్ ద గ్యాప్స్. ఏంటా గ్యాప్స్? మీరేమో ఏమంటున్నారు, బయట అంటే ధర్మశాస్త్రాన్ని వినువారుగా ఉంటున్నారు, దాన్ని ప్రవర్తించని వారుగా ప్రవర్తించేవారుగా ఉండలేదు. కాబట్టి వినటానికి ప్రవర్తనకి మధ్యలో ఒక గ్యాప్ ఉండిపోయింది, అది ఫిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీరేంటంటే ఉదాహరణకి ఒక మర్డర్ ఉందనుకోండి, మర్డర్ అంటే హత్య. మీరేమనుకుంటున్నారు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కత్తి పట్టుకొని చెయ్యి పైకెత్తి అది మెడ మీద పడితేనే మర్డర్ అనుకుంటున్నారు మీరు. అది ధర్మశాస్త్రం యొక్క మీనింగ్ అని మీరు అనుకుంటున్నారు. బట్ నో, దెర్ ఈస్ ఎ గ్యాప్. అంటే వీళ్ళు భౌతికంగా మర్డర్ చేస్తేనే అది హత్య అని వాళ్ళు అనుకుంటున్నారు. అబ్బే అలాగేం కాదు. నేనేం చెప్తున్నాను అంటే, ఒక సహోదరుని వ్యర్థుడా అని అతన్ని మాటలతో బాధిస్తేనే అది హత్య అని యేసు ప్రభు చెప్పారు. సో మీరు అనుకునే దానికి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశానికి గ్యాప్ ఉంది. అది నేను ఫిల్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఫుల్ఫిల్ అంటే అర్థమవుతుందా లేదా అని అడుగుతున్నాను. నెరవేర్చడం అర్థమవుతుందండి. అంటే ధర్మశాస్త్రాన్ని ఏం కొట్టేయట్లేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. కాకపోతే
వాళ్ళు అనుకునే అండర్స్టాండింగ్ కి ఎస్ ఆ ఒరిజినల్ ఆ ఎందుకు ధర్మశాస్త్రంలో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇవ్వబడిందో అనే దానికి గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తున్నాడు. ఆ గ్యాప్ ని ఇలా కాదు ఇలాగా ఇందుకోసం ఇవ్వబడింది ఈ యొక్క లా అనేది ఆయన చెప్తున్నాడు. ఇంకా ఫర్దర్ గా మనం చదివితే మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా అప్పటి శాస్త్రులు పరిచయాల యొక్క అండర్స్టాండింగ్ ఓన్లీ బయటికే. అందుకనే ఎక్కడ కూడా ఎవరిని తిట్టకుండా పరిచయాలనే తిట్టాడు. ఎందుకంటే మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు బయట బాగా చూసుకుంటారు కానీ లోపల నుంచి రాదు మీ యొక్క ప్రవర్తన నియమావళి అనేది కూడా. సో పాత నిబంధన గ్రంథంలో మరి కనబడేటటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు నూతన నిబంధనలో కనబడుతుంది అనమాట. సో ఆ షాడో యేసుక్రీస్తు ప్రభువారు సబ్స్టెన్స్. సో ఈ రకంగా పాత నిబంధనలో ఎథికల్ ప్రిసెప్ట్స్ ఏది కూడా ఆయన ఒక సున్నా పొల్లు కూడా పోకుండా సమస్తాన్ని కూడా ఆయన నెరవేర్చాడు, సమస్తాన్ని కూడా ఫాలో అయ్యాడు. వాటికి సమస్తానికి కూడా సరైన భాష్యం చెప్పాడు. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో కానీ, తన యొక్క టెంప్టేషన్స్ లో కానీ, తన యొక్క మిషన్ లో కానీ వాక్యాన్ని పూర్తిగా పాటించాడు. అదనమాట. శాస్త్రుల పరిచయాలు ఏంటంటే ఆ వాక్యాన్ని తెలుసుకున్నారు, వాటిని బోధించారు, కానీ వాటిని పాటించట్లేదు. అది యేసు ప్రభువారు చెప్తుంది అనమాట. ఈ రకంగా యాక్చువల్గా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభులోనే నెరవేరినాయి. మోరల్ ఫ్రేమ్వర్క్, రిలీజియస్ ఫ్రేమ్వర్క్ యేసుక్రీస్తు ప్రభువారిలో, ఆయన యొక్క మినిస్ట్రీలో, ఆయన యొక్క పరిచర్యలో నెరవేర్చాడు పూర్తిగా. దావీదు చేసేసిన కవనెంట్ని ఆయన ఒక షెపర్డ్ కింగ్ లాగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పొల్లు కూడా పోకుండా పూర్తిగా ఆయన నెరవేర్చి మంచి ఎగ్జాంపుల్ చూపించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్నప్పుడు 5 కాండాలు కూడా కంఠస్థ పెట్టాడు. ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని 5 పుస్తకాలు కూడా కంఠస్థ. ఒక పిల్లవాడు, యోధా పిల్లవాడు ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి 5 కాండాలు కూడా నేర్పిస్తారు, కంఠస్థ పట్టిస్తారు. అప్పటి యూదులు, అప్పటి పరిచయులు కూడా ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు, కానీ వాటన్నీ నేర్చుకుని కంఠస్థ బట్టి వాటి ప్రకారంగా జీవించలేని దౌర్భాగ్యమైనటువంటి స్థితి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా ఈ ప్రసంగంలో మరి ఏం చెప్తున్నాడంటే, మరి అద్దంలో చూసుకొని సరి చేసుకోలేని గా మనం ఉండకూడదు. అద్దంలో చూసుకుని అంటే సరి చేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోసం చేసుకుంటారంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24లో అద్దంలో చూసుకుని ముఖం చూసుకుని, సహజ ముఖం చూసుకొని దాన్ని మార్చుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వినువారు. కానీ వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారంగా నడుచుకొని వారు అది చూసుకున్నది అట్టే మర్చిపోతాడట. వచ్చే వారానికి మర్చిపోతాం మనం. దేవుడు ఈ వారంలో మనతో మాట్లాడింది, మార్చుకోవాలని అనుకున్నది, ఈ బైబిల్ స్టడీ అయిపోయింది, వెంటనే దాన్ని వదిలేస్తాం అన్నమాట. అలాంటి వాళ్ళ గురించి జేమ్స్ గారు ఏమన్నారు? విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వాళ్ళని మాత్రమే కాక నెరవేర్చువారుగా ఉండాలని అన్నాడు. అలా ఉండని వాళ్ళని ఏమన్నాడు? అద్దంలో సహజ ముఖం చూసుకొని దాన్ని సరి చేసుకోలేని వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటన్నాడు? మర్చిపోయేవారు. ఇంకా సీరియస్ మాట వాడాడు ఆయన. చదవండి అమ్మా, అందులో చూడండి అమ్మా వాళ్ళ గురించి ఏమన్నాడు జేమ్స్ గారు.
అద్దంలో సహజ ముఖాన్ని చూసుకొని దాన్ని సరి చేసుకోలేని వాళ్ళంట ఏంటంట వాళ్ళు పరిస్థితి? అరే అందులో ఉంది కదమ్మా, అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును. మర్చిపోతాడు. అట్లాంటి వాళ్ళు గురించి ఏమని రాసింది? ఇంకా పైన కింద చూడండి పోనీ, నేను ఎగ్జాక్ట్లీ 23, 24 లేకపోవచ్చు ఒకవేళ. తన్ను తాను మోసపరుచుకుంటాడు అని ఉంది. మీరు అందులో ఎక్కడ మరి 22లో ఉంది బ్రదర్. 22లో ఉందా అండి? చదువుతారా అది? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అదనమాట. అద్దంలో సహజముఖాన్ని చూసుకొని సరి చేసుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోయి వాళ్ళు మర్చిపోతాం అంటే దాని అర్థం ఏంటి? గుర్తు పెట్టుకోవాలనేటటువంటి ఖచ్చితమైనటువంటి ఒక దృఢ సంకల్పం లేకపోతే, దాన్ని గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా నా జీవితంలో ఆచరించాలనేటటువంటి దృఢ సంకల్పం లేకపోతే ఎలా ఉంటుందంటే, అద్దంలో ముఖం చూసుకుని దాన్ని సరి చేసుకుండా వెళ్ళిపోయి తాను మోసం చేసుకునే వాళ్ళ ఉండకూడదు అన్నాడు. చాలా సీరియస్ వర్డ్ అది. ఎవరిని మోసం చేస్తామండి? మనల్ని మనమే మోసం చేసుకుంటాం కదా. ఈ జేమ్స్ రాసిన ఉత్తరంలో ప్రకారంగా నన్ను నేనే మోసం చేసుకుంటా. సో ఇట్లాంటి జనాంగం అనమాట పరిసయ్యుల జనాంగం. యేసు ప్రభు కూడా ఆయన నేర్చుకున్నాడు, విన్నాడు, కానీ దాని ప్రకారంగా జీవించి చూపించాడు. వీళ్ళేంటంటే క్రిటిసిజమే, మర్మరింగే, ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా. నేను ఎంతవరకు పాటిస్తున్నాను? అద్దంలో చూసుకుని సహజ ముఖాన్ని నేను సరి చేసుకుంటున్నానా లేదా? సో ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. సో పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని తప్పుపడుతున్నారు వాళ్ళు ఏకంగా. ఎందుకంటే ఆయన కావాలని సబ్బాతు దినాన్న ఆయన బాగు చేశాడు కొంతమందిని. ఇట్స్ నాట్ సెరిమోనియల్ లా, ఆయన మోరల్ లా. ఓకే, 17వ వచనంలో, డు నాట్ థింక్ దట్ ఐ హ్యావ్ కమ్ టు అబాలిష్ ద లా ఆర్ ద ప్రాఫిట్స్. ఐ హ్యావ్ నాట్ కమ్ టు అబాలిష్, ఐ హ్యావ్ ఫుల్ఫిల్ దెమ్. తన జీవితంలో ఆయన ఫుల్ఫిల్ చేశాడు, నెరవేర్చాడు. ఆయన ప్రతి పొల్లు కూడా ఆయన నెరవేర్చాడు. ఆయన ఫర్ ట్రూలీ ఐ టెల్ యూ అంటిల్ హెవెన్ అండ్ ఎర్త్ depart, not the smallest letter, not the least stroke of a pen will by any means disappear from the law until everything is accomplished. ఏదైతే దేవుని వాక్యంలో చెప్పబడిందో సంపూర్ణంగా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అది, ఆయన స్వభావం అది. కాబట్టి ఆయన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. కాబట్టి ప్రతి పొల్లు నెరవేర్చేటటువంటి దేవుడు అది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో, ఆయన పరిచర్యలో, ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి సైతానికి పెట్టేటటువంటి శోధనలో, ఇవన్నిట్లో ప్రూవ్ అయిపోయింది ఆయన నెరవేర్చిన దేవుడు అని. సిలువలో ఆఖరి మాట వరకు కూడా ఆయన నెరవేర్చాడు. దేర్ఫోర్, ఇప్పుడు 19వ వచనం నుంచి చదవండి. దేర్ఫోర్, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడను. అదండి. అయితే ఇప్పుడు నేను చాలా బాగా బోధిస్తున్నాను అనుకుందాం. ఒకవేళ ఫేమస్ ప్రీచర్ని, నేను సూపర్ గా మాట్లాడతాను. సో దేనికి ఫేమస్ నేను? అంటే ఎవరు ప్రీచింగ్ కి ఫేమస్ నేను. కానీ యేసు ప్రభు ఉద్దేశం ఏంటి ఇక్కడ? ప్రకటించువారు మాత్రం కాకుండా నెరవేర్చువారుగా ఉండాలని. వాళ్ళని ఏమంటున్నాడు?
వాళ్ళు గొప్పోళ్ళు అంటున్నాడా, లేకపోతే బాగా చెప్పేవాళ్ళు గొప్పోళ్ళు అని రాసింది ఇక్కడ క్లియర్ గా ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ అసలైంది గైకొని వదిలేస్తున్నారు. తర్వాత బోధించాలి. ముందు వాటిని గైకొనాలి, తర్వాత బోధించాలి. అదే అదే అలాగా 19వ వచనంలో మళ్ళీ ఇంకొకసారి చాలా కాబట్టి అల్పులు. నెరవేర్చకపోతే చాలా అల్పులు. అల్పులు అదనమాట. నేను ఎంత గొప్ప ప్రీచర్నైనా ఐఎమ్ నథింగ్ అదనమాట. ఐ వాంట్ టు బి ఎ గ్రేట్ ప్రీచర్, సో వాట్ అదనమాట. కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. ఓ పెద్ద పెద్ద వర్తమానం నేను సో వాట్ ఏంటి. సో ఎంత అంటే యేసు ప్రభు చెప్పిన సొంత మాటల్లో గనక చూసినట్లయితే సో అంటే ఒక చిన్న దాన్ని కూడా పక్కకు పెట్టేసి, చిన్న ఆస్పెక్ట్ నే పక్కకు పెట్టేసి దాన్ని కూడా నెరవేర్చుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎంత గొప్ప ప్రీచర్స్ అయితే ఏంటి, ఎంత గొప్పగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తే ఏంటి లెక్క. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఎంత బాగా నేను దాన్ని తెలుసుకున్నాను అనే దానికంటే ఎంత చక్కగా ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాను అనేది మ్యాటర్ అన్నమాట. నా తాపత్రయం అంతా కూడా దేవుని వాక్యానికి నేను ఎలా విధేయత చూపించాలి అనేది దానికే నేను ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని నేను చాలా చదువుతున్నా కానీ, నేర్చుకుంటున్నా కానీ, బోధించినా కానీ దాన్ని అనుసరిస్తూ బోధించాల్సిందే. అలాగే గనక చేయకపోతే ఐఎమ్ ద లీస్ట్. ఎంత గొప్ప బోధకుడినైనా, నేను ఎంత గొప్ప టీచర్నైనా, ఎంత గొప్ప ప్రసంగికుడినైనా సరే, లేఖనం ఏం చెప్తుందంటే ఈజ్ ద లీస్ట్. బట్ హూ ఎవర్ ప్రాక్టీసెస్ అండ్ టీచర్స్, దే ఆర్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఎంచబడుతున్నారంటే వాక్యాన్ని పాటించేవాళ్ళు, బోధించేవాళ్ళు కాదు. సో ఈ రోజుల్లో బోధకులకి, మా బోటోళ్ళకి చాలా గౌరవం ఆశించే పొజిషన్ ఇది. కానీ లేఖనాలు ఎవరికి అంత గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి? ఎవరికి ఆ గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి లేఖనాలు? చెప్పాలి. పరలోకం ఎవరిని అంత గొప్పగా ట్రీట్ చేస్తుంది? పరలోకం నెరవేర్చేవారిని. నెరవేర్చి తర్వాత బోధించాలి. అది నెరవేర్చి బోధించాలి అదనమాట. అందుకని కంకణం కట్టుకున్నాడు ఒక పెద్ద ఆయన, ఒక గ్రేట్ లీడర్. ఆయన పేరు ఎజ్రా. 7వ అధ్యాయం 10వ వచనం అనమాట. ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే ఆ కంకణం, చదువుతాను, చదువుతాను, జీవిస్తాను, బోధిస్తాను. స్టడీ, అబ్జర్వ్ అండ్ ప్రీచ్. 3. స్టడీ తర్వాత ఏముంది? అబ్జర్వ్. ఆ మూడో మెట్టు ప్రీచ్ ఆర్ టీచ్. ఇప్పుడు మా బట్టళ్ళు బాగా చదువుతాం, బాగా బుర్ర నిండా జ్ఞానం పెట్టుకుంటాను, ధర్మశాస్త్రం. ఈ మధ్యలోది ఉంటుంది చూడండి, మధ్యలోది ఏంటది? అబ్జర్వ్. దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది బైపాస్ చేసి 3వ దానికి వెళ్ళిపోతాను అనమాట. 3వది ఏంటి? టీచ్. ఎవరికి కావాలి? పరలోక విలువల్లో అది అవసరం కాదు, గొప్పతనం కాదు అది. అదనమాట. వాట్ ఎవర్ ఐ స్టడీ, నేను ఏదైతే చదువుకున్నాను, ఏదైతే నేర్చుకున్నానో దాని ప్రకారంగా జీవించాలి, జీవించిన దాంట్లో నుంచి బోధించాలి. అందుకనే బ్రతుకు బోధ
రెండు టాలీ అవ్వాల. అది టాలీ అవ్వట్లేదు ఎవరికి? పరిసయ్యులకి. పరలోక రాజ్యంలో గొప్పగా ఎంచేది ఏంటంటే నా బ్రతుకు నా బోధ ఒకలాగుంటే నా ప్రవర్తన నా ప్రకటన రెండుటికి కూడా గ్యాప్ లేకుండా ఉండేటట్టు యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అనుసరించి బోధించేవాడు, అనుసరించి ప్రకటించేవాడు పరలోకంలో గొప్పగా ఎంచబడతాడు. కాబట్టి ఈ అనుసరించడం అనే దాన్ని బైపాస్ చేయటానికి వీల్లేదు. ఏముందండి, ఆయన చాలా బాగా చెప్తున్నాడు. ఆ లైఫ్ ఎలా ఉంటే మనకు అనవసరం. బైబిల్ చెప్తుందండి అది. తిమోతి, నీ బోధ నీ బ్రతుకు చూసుకోవాలి. నా బోధ నా బ్రతుకు. నా బోధ బాగుండొచ్చు, నా బ్రతుకు బాగోలేకపోతే ఎందుకు వచ్చిన బోధ నాది? ఇదే పరిస్థితి ఇక్కడ పరిసయ్యులు చేసే పని. పైగా నన్ను అంటున్నారు వాళ్ళు, యేసు ప్రభు మీరు ఇలా అంటున్నారు. పరలోక రాజ్యంలో అత్యల్పుడు, ప్రవర్తించకుండా బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి బోధకుడు అత్యల్పుడు. చిన్నది కూడా మేరకుండా ఎంతో శ్రద్ధగా దాన్ని ఆచరించేవాడు పరలోకంలో చాలా గొప్పవాడు. ఏంటండి మన ఆశ? నిత్యత్వంలో పరలోక విలువల్లో దేవుడు మనల్ని గొప్పగా ఎంచాలి. గొప్ప ప్రీచర్గా పేరు సంపాదించుకుంటే అది పరలోకంలో గొప్పగా ఎంచట్లేదు ప్రవర్తన లేకపోతే గనక. అప్పుడు 20వ వచనంకి వద్దాం. ఇప్పుడు చూసారా, 19, 20 వరకు 18, 17, 18, 19 ఈ మాటలు చెప్పిన తర్వాత 20లో కంక్లూడ్ చేస్తాడు. ఏమని చేస్తాడు? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. 20వ వచనంలో దీనికి మంచిగా ఇంట్రొడక్షన్ ఇచ్చాడు అనమాట. For I tell you that unless your righteousness అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? శిష్యుల గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. మీ నీతి శిష్యుల నీతి అంట ఎవరి నీతి కంటే అధిగమించాలంట? శాస్త్రుల నీతి మరియు శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే అధిగమిస్తే తప్ప మీరు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో అసలు ఎంట్రీయే లేదు. వాళ్ళ యొక్క నీతి కంటే మీ నీతి అధిగమించి. అసలు నీతి అంటే ఏంటండి? వాట్ ఈజ్ రైచియస్నెస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్? రైచియస్నెస్ అనే మాటకు అర్థం ఏంటి? నీతి. బీయింగ్ రైట్ బిఫోర్ గాడ్. వెరీ గుడ్. బీయింగ్ రైట్ విత్ గాడ్. నాట్ ఓన్లీ బీయింగ్ రైట్ విత్ గాడ్, బీయింగ్ రైట్ విత్ పీపుల్. నీతి అంటే అది. దేవుడు మనకి నీతి వస్త్రాన్ని కప్పాడు. అంటే దేవుడిచ్చేటటువంటి రక్షణలో రెండు ఉన్నాయన్నమాట. అంటే దేవుడు చేసిన మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడితో సరవుతాం మనం. ఫస్ట్ బీయింగ్ రైట్ విత్ గాడ్. ఎందుకంటే దేవుడితో మనం విరోధం అయిపోయాం. మనం పాపం ఏం చేసిందంటే దేవుడి నుంచి మనల్ని దూరం చేసేసింది, వైదొలిగేలా చేసింది. పాపం శత్రువులుగా చేసింది. కాబట్టి యేసు రక్తం ఏం చేసిందంటే సో వి బికమ్ రైట్ విత్ గాడ్, దేవునితో సమాధాన పరచబడ్డాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం, ఆయన యొక్క రక్షణ కార్యం మనల్ని ఏం చేసిందంటే ఆయనతో మాత్రమే కాకుండా తోటి మనిషితో కూడా సమాధాన పరిచింది మనల్ని. రైట్ విత్ అదర్స్. సో
ద సాల్వేషన్ ఆర్ దేవుని కార్యం నా జీవితంలో, దేవుని యొక్క నీతి నా జీవితంలో, సో రైట్ విత్ గాడ్, దేవునితో సమాధానపరిచింది, రైట్ విత్ పీపుల్, దాన్ని రైచియస్నెస్ అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ అలైన్మెంట్ విత్ గాడ్ అంటారు ఒక ఆయన. ఎందుకంటే ఈ చక్రాలు ఈ గ్రూవ్ లో పడాలన్నమాట. దేవుని యొక్క గ్రూవ్ లో పడాలి మన యొక్క ప్రవర్తన. అంటే దేవుని అనుసరించినటువంటి నీతి అన్నమాట, దేవునికి సంబంధించినటువంటి ప్రవర్తన అన్నమాట రైచియస్నెస్ అనేది. అంటే బీయింగ్ అలైన్ విత్ గాడ్, దేవునితో అనుసంధానం అవటం. ఒక రకంగా చెప్పాలంటే రైట్ విత్ గాడ్ అండ్ రైట్ విత్ పీపుల్, దట్ ఈస్ రైచియస్నెస్. వాళ్ళ యొక్క రైచియస్నెస్ అంట దేవుని శాస్త్రుల యొక్క పరిచయలు, శిష్యుల తాలూకు రైచియస్నెస్ శాస్త్రులకి పరిచయలకి ఉన్న రైచియస్నెస్ కి మించి ఉండాలన్నమాట. శాస్త్రుల పరిచయలు రైచియస్నెస్ ఏంటంటే వాళ్ళు కేవలం బాహ్యపరమైనటువంటి నీతి అదనమాట. కేవలం ఆచరణాత్మకమైనటువంటి నీతి కాదని, ఆచారపరమైన నీతి. ఆచారపరమైన నీతి కుదరదు, ఆచరణాత్మకమైనటువంటి నీతి. ఆ నీతి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశీలితో అలాంటి నీతికి మించిన నీతి మీద అయి ఉండాలండి. ఆ నీతితో అయితే పరలోక రాజ్యం ఎవరు చేయాలి స్పష్టం చేశాడు. కాబట్టి శిష్యులకి ఆ నీతి పనికిరాదు అని చెప్పేశాడు. ఆ నీతి పనికిరాదు. సో క్రైస్తవ నీతి అనేది మార్పు చెందిన హృదయంలో నుంచే వస్తుంది. ఆ నీతి హై స్టాండర్డ్ ఉన్నటువంటి నీతి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో అంటే నెక్స్ట్ వీక్ మనం ఏ ఏరియాస్ లో క్రైస్తవుడు నీతి అనేది శాస్త్రుల పరిచయాలని మించిన నీతి ఉండాలి అనేది చెప్తూ మరి మర్డర్ గురించి మాట్లాడాడు, తర్వాత విచారం గురించి మాట్లాడాడు, డైవర్స్ గురించి మాట్లాడాడు, తర్వాత ఒట్టు పెట్టుకోవటాల గురించి, తర్వాత జడ్జిమెంట్ గురించి, శత్రువుల్ని ప్రేమించడం గురించి, ఈ రకంగా కుటుంబ సంబంధాల గురించి, ప్రార్థన గురించి, ఫాస్టింగ్ గురించి, చాలా విషయాల గురించి మాట్లాడాడు. సో ఒకటొకటి మనం ఈ యొక్క నెక్స్ట్ వీక్ నుంచి మనం 21 నుంచి మనం 26 వరకు మర్డర్ గురించి మాట్లాడాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం అంటే శాస్త్రుల నీతి పరిచయాల నీతికి మించిన నీతిగా ఉండాలి. ఏ విషయంలో అంటే మర్డర్ గురించి, హత్య గురించి, నరహత్య గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రుల పరిచయాలు ఏం అర్థం చేసుకున్నారు, అలాంటి వాళ్ళ నీతికి అధిగమించిన మీ నీతి ఎలా ఉండాలి అని శిష్యులకి చెప్పడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు 17 నుంచి 20వ వచనం వరకు వాటిని ప్రకారంగా చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు. మీరు బోధించే వాళ్ళుగా ఉంటున్నారు, కానీ చేసేవాళ్ళుగా కూడా ఉండాలి మీరు. అలాగైతేనే పరలోకంలో మీరు గ్రేట్ పీపుల్. అలా చేయని వాళ్ళు అత్యల్పులు. అలాంటి వాళ్ళు ఏంటంటే మరి వాక్యం చెప్పి వారి ప్రకారంగా జీవించిన వాళ్ళు, చిన్నది కూడా చేయని వాళ్ళు, టీచర్స్, ఫారిసీస్ అండ్ టీచర్స్ ఆఫ్ ద లా. ఐ డోంట్ నో, పరలోకంలో చాలా సర్ప్రైజెస్ ఉండొచ్చు. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గా ఉన్న బోధకులు మరి పరలోకం మిస్ అయ్యే అవకాశం ఉంది. వాటిని అనుసరించకుండా ఎంత గొప్ప బోధ చేసినా కానీ జాగ్రత్తగా ఉండాలి సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాబోటి బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త, మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త. చాలా జాగ్రత్త. నా ప్రవర్తన నా ప్రకటన, నా ప్రవర్తన నా ప్రకటన రెండిటికి పొంతనుందా? నా ప్రవర్తనకి నా ప్రకటనకి.
శాస్త్రులు ప్రకటన బాగుంటుంది, టీచర్స్ వాళ్ళు, కానీ ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి మార్పు చెందిన హృదయంలో నుంచి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారు. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ లా, బట్ దే డోంట్ ఫాలో. సో అట్లాంటి వాళ్ళ గురించి ప్రభు వారు చెప్తున్నాడు, చాలా సీరియస్ వర్డ్స్ చెప్తున్నాడు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధిగమించాలి. బాహ్యపరంగా సరిపెట్టుకునే తత్వం వాళ్ళది, కానీ మనం అంతరంగంలో పరిశుద్ధతను కోరుకునే వాళ్ళుగా మనం ఉండాలి. ఆ మేరకు దేవుడు శాస్త్రుల నీతి పరుషుల నీతి కంటే అధిగమించేటట్టు మన నీతి ఉండాలి అనేది శిష్యులకు బోధించిన బోధ మనం ఖచ్చితంగా తీసుకుందాం. మే గాడ్ బ్లెస్. ఓవర్ టు టుడేస్ లీడర్. థ్యాంక్ యూ గారు. మరి దేవుని క్రైస్తవుని యొక్క నీతి గురించి చాలా చక్కగా వివరించినందుకు, మరి ఎలా ఉండాలని హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చెప్పబడిన వాక్యం అంతా మనం అర్థం చేసుకొని పాటిద్దామండి. అదే దేవుడు కూడా కోరుకునేదని చెప్తున్నారు. దయచేసి మన వాక్యానుసారంగా జీవించడానికి మన ప్రయత్నం మనం చేద్దాము దేవుని సహాయంతో. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తోట బాలసం గారిని కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. నీ అనంతమైన ప్రేమను నీ కృపను మా మీద కుమ్మరించి అయా గతించిన కాలమంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నైనా యొక్క జూమ్ మీటింగ్ లో నీ దాసులు నైనా రంగనాథం గారిని నేను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయా కొండ మీద ఆ ప్రసంగంలో కొన్ని అంశాలు ప్రభా మాతో నువ్వు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. క్రైస్తవులుగా మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, నైనా ఎలాంటి మాదిరికరమును నైనా ప్రదర్శించాలో అయిన విషయాలను తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆయా విత్తబడినటువంటి మాటలన్నీ కూడా మా యొక్క హృదయాలలో నిండారుగా ఫలించినట్లుగా నువ్వే సహాయమును దయచేయండి. అదే కాలస్యములు శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి ప్రభువనైనా అవకాశమునైనా ఇదిగో కల్పిస్తున్నటువంటి నైనా బాబి రత్నాకర్ గారిని బట్టి ఆయా తనకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మేమందరం కూడా ఏక మనసు ఏకాత్మ కలిగినటువంటి వారమై నిరంతరము కూడా ప్రభువా మా ద్వారా నిన్ను మహిమపరచునట్లుగా నువ్వు మాకు సహాయమును దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకునమని ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్లు అదే కాలస్యములో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున నువ్వు దర్శించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి నాయన నీ బిడ్డలను నీ యొక్క దాసులను కూడా నీవే నీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మహిళల అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికి వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లాడండి, అందరికీ ప్రైజ్ లాడండి. జాయిన్ అయిన మీ అందరికి వందనాలండి. వాక్యం అందించిన రంగనాథమయ్య గారికి, అట్లాగే ప్రార్థించిన బాలసింహయ్య గారికి వందనాలు తెలియజేస్తూ, జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగించుకుందామండి.